నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనలు 32:19. ప్రైజ్ జీసస్. ఈరోజు March 25, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు, మనకి కృపావరాల గురించి మనతో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోసం వరాలు ఇవ్వాలని, దీవెనలు ఇవ్వాలని, ఆధ్యాత్మికంగా మీరు గనక భయభక్తులు కలిగి నా దృష్టిలో, అంటే దేవుని దృష్టిలో ఒక సండేనే కాకోకుండా మండే టు సాటర్డే వరకు కూడా భయభక్తులు కలిగి, యథార్థమైన హృదయాన్ని కలిగి, మంచి మనస్సాక్షి కలిగి ఎవరైతే కాపాడుకుంటారో వారి హృదయాలనే చూస్తా. అలాగే నరులు ఎదురు నన్ను ఎవరైతే దేవుడు ఒప్పుకుంటూ సాక్షిగా, ఎగ్జాంపుల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలని ఎవరైతే తీసుకుంటారో వారి పట్ల దాచించినటువంటి మేళ్ళు ఎంతో గొప్పవి. ఇటు వరాలే కాదు, దీవెనలు కూడా దేవుడు ఇస్తాడు. ఏసీ భయభక్తులకు వెళ్ళినాడు కాబట్టి పాపం నుంచి దూరంగా పారిపోయాడు. అన్నదమ్ములు ఇసుకిచ్చిన, ఏడిపించిన అస్సలు పట్టించుకోలేదు, అవన్నీ లెక్క చేయలేదు. విశ్వాసమనే డాలు పట్టుకున్నాడు, అంతే. దుష్టుడు వేసి అగ్నిబడలను ఆర్పేశాడు, అడుగులు ముందుకు వేసాడు, తీసుకెళ్ళాడు దేవుడు. కొంత పరీక్షించిన తర్వాత తీసుకెళ్ళి ప్రైమేషన్ చేశాడు. దానియేలు కూడా చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకని రాజు తినే ఆహార పదార్థాలు కానీ ఆ ద్రాక్షరసం తాగడానికి ఇష్టపడలేదు. అందుకని దేవుడు తీసుకెళ్ళి అతన్ని ప్రైమేషన్ చేశాడు బబులోను సామ్రాజ్యంలో. ఫ్రెండ్స్ చూడండి, ఎవరైతే భయభక్తులు కలిగి, దావీదు కూడా దేవుని ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళి దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గ్రహించండి, శత్రువుడు ఎంత వీళ్ళని చేయాలనుకున్నా సరే దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళని. శత్రువుని పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకెళ్ళి పైన పెట్టి వారి ముందు ఎవరు నిలబడకుండా దేవుడు చేశాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఈరోజు కూడా దేవుడు నేను పైన పెట్టాలని నీకోసం దాచించిన మేలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఎందుకని ఆయన ఆలోచన, నీ ఆలోచన రీచ్ అవ్వట్లా. నీ ఆలోచనలో ఆయన ఆలోచన రీచ్ అయితే ఆయన ఉన్నతమైన తలంపులోనే నీ పట్ల. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. చాలా పర్యాలు ఉదయకాలం మందు మీకు వాగ్దాన రూపంలో పంపించాం. కనుక నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఆయనకు ఉన్నాయి కాబట్టి వాటికి రీచ్ అవ్వు, దైవ దీవెన పొందుతావు. అనేకులు దీవెనకరంగా, అనేకులు ఆత్మ సంపాదించే వ్యక్తి వాళ్ళు విశ్వాసం ఉన్నా సరే సాక్ష్యం ఇవ్వు. అనేకులకి అద్భుత సాక్ష్యాలు షేర్ చేయి, మన వాక్యాలు షేర్ చేయి. దేవుని పని చేస్తూ ఉంటూ దేవుడు నిన్ను ఫోకస్ చేస్తాడు. నా యందు భయభక్తులు కలిగి ఎవరైతే నా అడుగుజాడులో అడుగులు వేస్తున్నారో వాళ్ళ కోసం వివేకం కలిగి నన్ను వెతుకు వారు కలర్ పైనుంచి ఫోకస్ చేస్తున్నాడు. నీకు వరాలు ఇస్తాడు, ఈవులు ఇస్తాడు. ఇల్లు ఇవ్వలేడా, కారు ఇవ్వలేడా, మంచి దీవెని, మంచి జాబ్ ఇవ్వలేడా, నీకు పెళ్లి చేయలేడా, పెళ్లి కానీ నీకు మంచి గర్భఫలం ఇవ్వలేరా, ఏదైనా చేయగలడా? ఈ రాళ్ల వలన అబ్రహాం పిల్ల పుట్టిస్తాడు. ఏదైనా చేయగలడు నా దేవుడు. నీ కథ మొత్తం మార్చేయగలడు నా దేవుడు. ధైర్యం తెచ్చుకో, విశ్వాసం ఉంచి. ఈరోజు బుధవారం పాస్టింగ్ ప్రేయర్ ఉంది సికింద్రాబాద్ వెస్ట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో. ఎందుకు రాకూడదు? విశ్వాసమే. ఎందుకో నీకు తెలియదు, ఒక ఆదివారానికి పరిమితం అయిపోతావు. అలాగే పరిచారకులు కానీ, అలాగే ఎవరు ఏ ఒక్కరు పాస్టర్స్ ట్రైనింగ్ గ్రూప్లో ఉన్న ఏ ఒక్కరు ఈరోజు బుధవారం మిస్ కావద్దు. గొప్ప దేవాన్ని కొందనాలు, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి, చీకటి ఆత్మలు లయపరచండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ ఏర్పడి చేయను దయ్యా కృప చూపించి నీ భయభక్తులు కలిగి వారి పట్ల నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పని. అయ్యా, కృపావరాలు మాతో మాట్లాడుతున్నావు. వరాలు ఇవ్వండి సంఘానికి, సంఘం క్షేమవృద్ధి పొందాలా, అనేకులు లోకొస్తున్న పరలోకం వైపు తిప్పాలా. కృప చూపించండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంది, మా బిడ్డలు చీపటికి రాయించండి, జ్ఞానంతో నింపండి. ప్రతి ఎగ్జామ్లో ఆయన మంచి మార్క్స్ రావాలి, టాపర్స్కి ఉండాలి, ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. కృప చూపించండి. ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా తోడు ఇవ్వండి. యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్న చిన్న బిడ్డలు వారిని కూడా బ్లెస్ చేయండి. ఈ రోజంతా గొప్ప దీవెనివ్వండి. జాబ్స్ ఇస్తున్నావు, బిజినెస్లు ఇస్తున్నావు, బ్లెస్ చేస్తున్నావు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, గృహాలు ఇవ్వండి, వాహనాలు ఇవ్వండి, అప్పుల నుంచి విడిపి దరిద్రాన్ని విడిపించండి, చీకటి తొలగించండి. గర్భాల నుంచి గర్భాలు ఇవ్వండి. పెళ్లి కాని బిడ్డలకు పెళ్లికి అవ్వాలా. అయ్యా, సమాధానం పొందాలి. విడిపోయిన కట్టబడాలి. డిస్టర్బెన్స్, గొడవలు, కోర్టు కేసులు ఇవన్నీ కొట్టివేయబడాలా. ప్రతి ఇన్ఫెక్షన్ తీసేయండి, ప్రతి వారిని దీవించండి, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరితో నుంచి ఈరోజు బర్త్డే వెయిటింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేయండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరిగేటువంటి పాస్టింగ్ ప్రేయర్లో గొప్ప జయమునిచ్చి, దీవెనతో నింపి, ఆశీర్వాదంతో నింపి, బలమైన వాక్య సందేశం ప్రతి ఒక్కరిని సెటరేట్ చేసి కృపాక్షేమాలు దయచేసి మహిమ చెందమని, అపవాదులు లయపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.